హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్లో కాంట్రాక్ట్ బేసిస్లో టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో మనకు కంప్లీట్గా 8 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి జాబ్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ ఈసీఐఎల్ హైదరాబాద్. ఈ నోటిఫికేషన్లో ఉన్న టీచర్ పోస్టులన్నీ కూడా ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లో అకాడమిక్ ఇయర్ 2021-2022కు ఫిల్ చేస్తూ ఉన్నారు. ఈ పోస్టులన్నీ కూడా రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ను ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇందులో మనకు 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ప్రిపరేటరీ టీచర్, పిఆర్టీస్, టీజీటీస్. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్తో పాటు రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 22 ఫిబ్రవరి 2021 నుంచి 25 ఫిబ్రవరి 2021 లోపు చేరుకునేలాగా పంపించాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్స్ని డ్రాప్ చేయాల్సినటువంటి వెన్యూ వచ్చేసి సెక్యూరిటీ ఆఫీస్, డిఏఈ కాలనీ, డి సెక్టార్ గేట్, ఈసీఐఎల్ హైదరాబాద్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులన్నీ కూడా రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఫిల్ చేయబడతాయి. ప్రిపరేటరీ టీచర్ పిఆర్టీస్కి వచ్చేసి 3 మార్చ్ 2021 రోజున, టీజీటీస్కి వచ్చేసి 5 మార్చ్ 2021 రోజున 8:30 AM నుంచి 9:30 AM వరకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేస్తారు. 9:30 AM నుంచి 11 AM వరకు రిటన్ టెస్ట్ ఉంటుంది. 11:30 AMకు రిటన్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ డిక్లేర్ చేయబడతాయి. 11:30 AM నుంచి స్కిల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయబడుతుంది. శాలరీ డీటెయిల్స్ వచ్చేసి ప్రిపరేటరీ టీచర్ పిఆర్టీస్కి వచ్చేసి 21,250 రూపీస్ పర్ మంత్ కన్సాలిడేటెడ్ పే ఉంటుంది. 170 రూపీస్ పర్ పీరియడ్ చొప్పున డైలీ 5 పీరియడ్స్ అలొకేట్ చేస్తారు. టీజీటీ పోస్టులకు వచ్చేసి 26,250 రూపీస్ పర్ మంత్ కన్సాలిడేటెడ్ పే ఉంటుంది. 210 రూపీస్ ఒక పీరియడ్ చొప్పున పర్ డేకి 5 పీరియడ్స్ అలాట్ చేయబడతాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి పిఆర్టీ ప్రిపరేటరీ టీచర్కి 30 ఇయర్స్, టీజీటీకి 35 ఇయర్స్ మించి ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇందులో ఉన్నటువంటి టీజీటీ పోస్టులకు సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు బీఎడ్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయాలి. లేదా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండి బీఎడ్ కూడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెంబర్ 2, సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ వైజ్ పోస్టులను ఆధారంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి. కంప్లీట్ టీజీటీస్లో ఇంగ్లీష్, సోషల్ సైన్స్, హిందీ, మ్యాథ్స్, బయోసైన్స్, కెమిస్ట్రీలో మనకు వేకెన్సీస్ ఉన్నాయి. సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లలో చదివిన వారు, సబ్జెక్ట్స్తో పాటు బీఎడ్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పీఈటీ పోస్టులకు అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే, అంతేకాకుండా బీపెడ్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. పీఆర్టీ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా ఇంటర్మీడియట్తో పాటు 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా ఇంటర్మీడియట్తో పాటు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు సీటెట్లో పేపర్ 1లో క్వాలిఫై అయ్యున్న వాళ్ళు ప్రిపరేటరీ టీచర్ పోస్టులకు అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్తో పాటు మెథడ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కరెస్పాండింగ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్తో పాటు దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండి మెథడ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కరెస్పాండింగ్ చేసిన వాళ్ళు, లేదా డిప్లొమా ఇన్ ఈసీసీఈడి లేదా ఎన్ఎస్టీ లేదా పీపీటీటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. హిందీ సబ్జెక్ట్ కూడా చదివిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి వెబ్సైట్లో మీరు ఏ వెబ్సైట్కైనా వెళ్ళి అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్కి మీ సర్టిఫికేట్స్ని అటాచ్ చేసి ఇక్కడ ఇవ్వబడినటువంటి సెక్యూరిటీ ఆఫీస్, ఎంట్రన్స్ ఆఫ్ డిఏఈ కాలనీ, డి సెక్టార్ గేట్, ఈసీఐఎల్ హైదరాబాద్ అడ్రస్కి 22 ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి మధ్యలో చేరుకునేలాగా మీరు పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ చేయబడ్డారో ఆ క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. షార్ట్ లిస్ట్ చేయబడినటువంటి క్యాండిడేట్స్కి రిటన్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. 1.5 అవర్ టైం డ్యూరేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో జనరల్ క్యాండిడేట్స్కి అయితే 50% అండ్ అబోవ్ రావాలి.
ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 45% అండ్ అబోవ్ మార్క్స్ వస్తేనే క్వాలిఫై చేయబడతారు. ఆ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే స్కిల్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి, మీరు చదువుకోవచ్చు. అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ రెజ్యూమ్ను అటాచ్ చేసి, అప్లికేషన్ ఫామ్ మీ రెజ్యూమ్తో పాటు మీ మార్క్స్ మెమోస్ అన్నీ కూడా అటాచ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వబడింది. ఈ ఫామ్ని మీరు కంప్లీట్గా ఫిల్ చేసి వారు ఇచ్చినటువంటి అడ్రస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నుంచి వచ్చిన కాంట్రాక్ట్ బేసిస్లో టీచర్ పోస్టులను ఫిల్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి జాబ్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.